చెప్పండి సార్, మీ పేరేంటి? లింగం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి గొల్లమాడల్లా ఎవరిని గెలిపిస్తా ఉన్నారు? గుల్లమాల చిన్న మహేష్ అభ్యర్థి గెలుస్తాడు. చిన్న మహేష్ అభ్యర్థి. ఎందుకు? ఎందుకు అని అంటే ఇంతకుముందు చాలా మంది పరిపాలించింది మా విలేజ్. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఒక రోడ్డు పోసింది లేదు, ఎక్కడ కూడా కాలువలు తీసింది లేదు, క్రీడా మైదానం లేకుండే, పల్లె ప్రకృతి వనం కూడా కట్టించింది ఆయననే, రైతు వేదిక, ఇలా చాలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మళ్ళీ నిరుపేదలకు కూడా చాలా సహాయం చేసిండు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తారు, ఎప్పుడు కాల్ చేసినా గానీ ఫోన్ పెట్టేలోపే ఇంటికి వచ్చి ఏంటది మాకు పని చేసి పెడతాడు. అందుకే మన దాంతో పాటు చదువుకున్న వ్యక్తి, మళ్ళా ఇప్పుడు నిలబెట్టిన అభ్యర్థి కూడా ఆమె పీజీ చేసింది కాబట్టి ఆమెకు ఇంకా చాలా అనుభవం ఉంది. ఆమెకు లాంగ్వేజ్ పరంగా కానీ, భాష పరంగా కానీ, దేని పరంగా కానీ ఆమెకు చాలా అనుభవం ఉంది. మంచి చదువుకున్న అభ్యర్థి కాబట్టి ఈమెనే గెలిపిస్తాం మేము ఖచ్చితంగా. అదండి, గొల్లమాడల్లో అందరూ విలేజర్స్ అందరూ ఏకతాటిపై మేడం గారిని గెలిపిస్తా అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలారా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంతకుముందు చేసిన అనుభవం వాళ్ళ సొంతం. అది ఆ అనుభవం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అనుభవజ్ఞులైన సర్పంచులు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తాయి. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. ఇంతకు ముందు ఆయన తను చేసిన అభివృద్ధికే ఓటేయండి.